ఇప్పుడు ఇక్కడ సెకండ్ స్పాట్ గ్రాండ్ ప్రిస్మాటిక్ స్ప్రింగ్ దగ్గరికి వచ్చామండి. అక్కడ దగ్గరికి వెళ్ళి చూడాలి అంటే మనం ఆ చెక్కలతో తయారు చేసినటువంటి వే ఒకటి ఉంటుంది, దాని మించి మనం నడుచుకుంటూ అలాగా వెళ్ళాలి. మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాము. ఇదంతా కూడా చెక్క వే అనమాట, చెక్కలతో తయారు చేసినటువంటి వే అనమాట. ఇలా మనం నడుచుకుంటూ వెళ్ళేసరికి ఇలా ఇదంతా కూడా ఇదండి గ్రాండ్ ప్రిస్మాటిక్ స్ప్రింగ్ ఉంది. మనం ఇప్పుడు ఇక్కడికి వెళ్ళిపోవాలి. ఇదంతా కూడా మనం ఇలా చెక్కల మీద నడుచుకుంటూ వెళ్ళాలి. రండి. అన్నీ కూడా ఎక్సెల్సిఆర్ గీజర్స్ అండి. ఇవి న్యాచురల్ గా భూమిలో నుంచి వాటర్ అట్లాగా బాయిల్ అవుతూ వస్తున్నాయి పైకి. దాంతోపాటు వేపర్ కూడా వస్తుంది. ఆ వాటర్ కూడా కలర్ చేంజ్ అవుతూ ఉంది చూడండి. ఎక్కువగా మన బ్లూయిష్ గా బ్లూ కలర్ బాగా కనిపిస్తుంది వాటర్ లో. చాలా వేడిగా ఉంటాయి. దగ్గరికి వెళ్ళలేము అసలు. మనం అసలు దగ్గరికి వెళ్ళటం అనేది జరగదు. ఇవన్నీ కూడా న్యాచురల్ గీజర్స్ అన్నమాట. ఇది ఎల్లో స్టోన్ పార్క్ లో ఉన్నటువంటి మెయిన్ అట్రాక్షన్ అండి. ఇది గ్రాండ్ ప్రిస్మాటిక్ స్ప్రింగ్. ఇది ఇక్కడ వాటర్ చూడండి. ఈ వాటర్ చాలా బాయిల్డ్ గా వేడిగా ఉంటుంది. చాలా కలర్స్ గా కనిపిస్తాం చూడండి. బ్యాక్టీరియాతో మిక్సప్ అయ్యి కొంచెం మనకి గ్రీన్ కలర్, డార్క్ గ్రీన్, బ్లూ, లైట్ బ్లూ అలా కలర్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఇది పార్క్ యొక్క మెయిన్ అట్రాక్షన్ ఇది.